మన సంభాషణలో మస్ట్ బీను మస్ట్ నాట్ బీను ఏ సందర్భంలో ఉపయోగించాలో తెలుసుకుందాం. చూడండి, మస్ట్ బి అంటే ఖచ్చితంగా ఈ విధంగా ఉండాలి అనేసి అర్థం అనమాట. వి మస్ట్ బి హ్యాపీ టు ఎంజాయ్ లైఫ్. జీవితాన్ని ఆస్వాదించాలంటే మనం ఖచ్చితంగా సంతోషంగా ఉండాలి. వి మస్ట్ బి హ్యాపీ, వి మస్ట్ బి హ్యాపీ టు ఎంజాయ్ లైఫ్, టు ఎంజాయ్ లైఫ్. వి మస్ట్ నాట్ బి అన్హ్యాపీ. మనము సంతోషంగా లేకుండా ఉండకూడదు, మనము దుఃఖంగా ఉండకూడదు 100%. వి మస్ట్ నాట్ బి అన్హ్యాపీ, వి మస్ట్ నాట్ బి అన్హ్యాపీ. తర్వాత దే మస్ట్ బి ఆప్టిమిస్టిక్ టు వర్క్. వారు ఆశావాదులుగా ఉండాలి పని చేయడానికి. ఆశావాదులు అంటే ఏదో ఒకటి నేను చేయగలను, నేను చెయ్యాలనేసి నా కోరిక అనేటువంటి విషయం అనమాట. ఆప్టిమిజం. దే మస్ట్ బి ఆప్టిమిస్టిక్ టు వర్క్. పని చేయడానికి ముఖ్యమైనది ఆశావాదం. నేను చెయ్యాలి, నాకేదో సాధించాలని కోరిక అనేటువంటి విషయం అన్నమాట. దే మస్ట్ నాట్ బి పెసిమిస్టిక్. నిరాశావాదులుగా వారు ఉండకూడదు. దే మస్ట్ నాట్ బి పెసిమిస్టిక్, దే మస్ట్ నాట్ బి పెసిమిస్టిక్. పెసిమిస్టిక్ అంటే నిరాశావాదులుగా వారు ఉండకూడదు. ఆమె మంచి జ్ఞానం కలిగి ఉండాలి అనేసి మీరు చెప్పాలనుకోండి, షీ మస్ట్ బి ఏ వైస్ పర్సన్, షీ మస్ట్ బి ఏ వైస్ పర్సన్. వైజ్ పర్సన్, ఒక జ్ఞానవంతురాలుగా ఆమె ఖచ్చితంగా ఉండాలి. షీ మస్ట్ నాట్ బి అన్ ఇగ్నోరెంట్, షీ మస్ట్ నాట్ బి అన్ ఇగ్నోరెంట్. ఇగ్నోరెంట్ అంటే జ్ఞానం లేకుండా ఉండడం అనమాట. షీ మస్ట్ నాట్ బి అన్ ఇగ్నోరెంట్. తర్వాత మీరు హార్డ్ వర్కర్స్ గా ఉండాలి. యూ మస్ట్ బి హార్డ్ వర్కర్స్, యూ మస్ట్ బి హార్డ్ వర్కర్స్. కష్టపడి పనిచేసేటువంటి గుణం ఉండాలి. యూ మస్ట్ బి హార్డ్ వర్కర్స్. చూడండి, మీరు పాజిటివ్గా ఉండాలి జీవితంలో. యూ మస్ట్ బి పాజిటివ్ ఇన్ లైఫ్ టు అచీవ్ సక్సెస్. చూడండి, యూ మస్ట్ బి పాజిటివ్, యూ మస్ట్ బి పాజిటివ్ టు అచీవ్ సక్సెస్, టు అచీవ్ సక్సెస్. జీవితంలో విజయం సాధించాలి అంటే మనం పాజిటివ్గా ఉండాలి. మస్ట్ బి పాజిటివ్ అంటే మనం సానుకూలంగా ఉండాలి ఖచ్చితంగా. యూ మస్ట్ నాట్ బి నెగిటివ్. చూడండి, నెగిటివ్ మస్ట్ నాట్ బి కూడా మనం ఉపయోగించవచ్చు. ఈ విధంగా మీరు ఖచ్చితంగా ఉండకూడదు. యూ మస్ట్ నాట్ బి నెగిటివ్, యూ మస్ట్ నాట్ బి నెగిటివ్. ప్రతికూలంగా మనం ఆలోచించకూడదు. వి మస్ట్ బి పాజిటివ్ ఆల్వేస్. తర్వాత హీ మస్ట్ బి స్ట్రాంగ్ టు ఓవర్కమ్ డిఫికల్టీస్. అతను కష్టాలను ఎదుర్కోవడంలో చాలా దృఢంగా ఉండాలి, 100% ఉండాలన్నమాట. హీ మస్ట్ బి స్ట్రాంగ్, హీ మస్ట్ బి స్ట్రాంగ్, హీ మస్ట్ బి వెరీ స్ట్రాంగ్ to overcome difficulties. కష్టాలను ఎదుర్కోవడానికి అతను దృఢంగా ఉండాలి. హీ మస్ట్ బి వెరీ స్ట్రాంగ్. హీ మస్ట్ నాట్ బి వీక్, హీ మస్ట్ నాట్ బి వీక్ అంటే అతను బలహీనంగా ఖచ్చితంగా ఉండకూడదు. హీ మస్ట్ నాట్ బి వీక్. ఆమె షీ మస్ట్ బి వెరీ కామ్ టు అండర్స్టాండ్ లైఫ్. ఆమె జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే
నిశ్శబ్దంగా ఉండాలి. షీ మస్ట్ బి కామ్. షీ మస్ట్ బి కామ్ టు అండర్స్టాండ్ ద లైఫ్. జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే ఆమె నిశ్శబ్దంగా ఉండాలి. షీ మస్ట్ నాట్ బి నర్వస్. ఆమె ఆత్రపడకూడదు, భయపడకూడదు. షీ మస్ట్ నాట్ బి నర్వస్. షీ మస్ట్ నాట్ బి నర్వస్. భయపడకూడదు, ఆత్రపడకూడదు, ఆందోళన పడకూడదు. టు అండర్స్టాండ్ లైఫ్. తర్వాత వారు మోడెస్ట్ గా ఉండాలి, వారు అణుకుగా ఉండాలి. దే మస్ట్ బి మోడెస్ట్. దే మస్ట్ బి మోడెస్ట్ ఇన్ లైఫ్. జీవితంలో అణుకు అనేది ముఖ్యమన్నమాట. సో దే మస్ట్ బి మోడెస్ట్ ఇన్ లైఫ్. దే మస్ట్ నాట్ బి ఇమ్మోడెస్ట్. వారు అణుకు లేకుండా ఉండకూడదు. దే మస్ట్ నాట్ బి ఇమ్మోడెస్ట్. They must not be immodest. అణుకవ లేకుండా వారు ఖచ్చితంగా ఉండకూడదు. యూ మస్ట్ బి కేర్ఫుల్ టు అవాయిడ్ డేంజర్. చూడండి, యూ మస్ట్ బి కేర్ఫుల్. కేర్ఫుల్ అంటే జాగ్రత్తగా ఉండడం అన్నమాట. టు అవాయిడ్ డేంజర్, అపాయాన్ని తప్పించుకోవడానికి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. యూ మస్ట్ నాట్ బి కేర్లెస్. మీరు అజాగ్రత్తగా ఖచ్చితంగా ఉండకూడదు. యూ మస్ట్ నాట్ బి కేర్లెస్. యూ మస్ట్ నాట్ బి కేర్లెస్. తర్వాత దే మస్ట్ బి కరేజియస్. వారు ధైర్యంగా ఉండాలి, ఎందుకంటే కష్టాలను ఎదుర్కోవడానికి. దే మస్ట్ బి కరేజియస్ టు ఓవర్కమ్ డిఫికల్టీస్. కష్టాలను ఎదుర్కోవడానికి వారు ధైర్యంగా ఉండాలి, ఖచ్చితంగా వారు ధైర్యంగా ఉండాలి. దే మస్ట్ నాట్ బి కోవార్డ్స్. వారు కోవార్డ్స్ గా ఉండకూడదు, పిరికితనము వారికి ఉండకూడదు. దే మస్ట్ నాట్ బి కోవార్డ్స్. దే మస్ట్ నాట్ బి కోవార్డ్స్. కోవార్డ్స్ అంటే పిరికితనం అన్నమాట. తర్వాత హీ మస్ట్ బి కాన్ఫిడెంట్ టు మూవ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్. అతను నమ్మకం కలిగి ఉండాలి, ఎందుకంటే జీవితంలో ముందుకు పోవడానికి. హీ మస్ట్ బి కాన్ఫిడెంట్. He must be confident to go ahead in life, to move forward in life. He must not be underconfident. అంటే తక్కువ నమ్మకం కలిగి ఉండకూడదు, ఎందుకంటే జీవితంలో ముందుకు పోవాలంటే నమ్మకం లేకపోతే మనకు కష్టము. He must not be underconfident. Underconfident. We must be honest in life. మనము మన జీవితంలో నిజాయితీగా ఉండాలి. We must be honest in life. Because honesty is the best policy. ఎందుకంటే జీవితంలో నిజాయితీనే ఒక మంచి పాలసీ అన్నమాట. We must not be dishonest. We must not be dishonest. అంటే నీతి మాలిన విధంగా ఉండకూడదు.